తెలుగులో వచ్చిన తొలి 10 ఉత్తమ చిత్రాల్లో ఖచ్చితంగా నిలిచే సినిమా శ్రీకృష్ణార్జున యుద్ధం. మాయాబజార్ చిత్రం తరువాత అంటే 6 ఏళ్లకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మళ్ళీ కలిసి నటించిన సినిమా ఇదే. ఈ 6 ఏళ్ల కాలంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా ఉన్నత స్థాయికి ఎదిగారు. స్టార్డమ్ విషయంలో నువ్వా నేనా అనే పోటీ వారిద్దరి మధ్య ఉంది. అయినా కేవీ రెడ్డి అడగగానే ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఇద్దరూ అంగీకరించారు. ఎవరికి ఎలాంటి లోపం జరగకుండా కేవీ చూసుకుంటారని వారి నమ్మకం. కేవీ రెడ్డి కూడా వారి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. జయంతి పిక్చర్స్ పతాకంపై తొలి చిత్రం పెళ్లినాటి ప్రమాణాలు తీసిన దర్శక నిర్మాత కేవీ రెడ్డి, ఆ బ్యానర్లో తీసిన రెండవ సినిమా శ్రీకృష్ణార్జున యుద్ధం. ఇందులో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్, అర్జునుడిగా ఏఎన్ఆర్ నటించారు. సుభద్ర పాత్రను బి సరోజాదేవి పోషించారు. నారదుడిగా కాంతారావు, సత్యభామగా ఎస్ వరలక్ష్మి, రుక్మిణిగా జూనియర్ శ్రీరంజని, బలరాముడిగా మిక్కిలినేని, రేవతిగా ఛాయాదేవి, కీలకమైన గయుడు పాత్రను ధూళిపాళ పోషించారు. 1963 జనవరి 9న శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం విడుదలయ్యి 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం తరువాత మళ్ళీ 14 ఏళ్లకు కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించలేదు.